మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకి ఇచ్చిన వాక్యము సామెతల గ్రంథము 8వ అధ్యాయము 18-21 వచనం చదువుకుందాం. ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ద ఉన్నవి. నన్ను ప్రేమించి వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. దేవుడు చెప్తున్నాడు ఇక్కడ మనం ఐశ్వర్యం పెంపొందించుకోవడానికి, మన నిధులను నింపుకోవడానికి మనం చాలా కృషి చేస్తూ ఉంటాం. చేరాని పనులన్నీ చేస్తూ ఉంటారు చాలామంది. కానీ ఈ ఐశ్వర్య ఘనతలు ఎవరి వద్ద ఉన్నాయంటున్నారు? దేవుడి వద్దనే ఉన్నాయంటున్నారు, నా వద్దనే ఉన్నవి అంటున్నారు. ఆయన ఇస్తేనే కానీ మనం ఐశ్వర్యవంతులం కాలేము, ఆయన ఇస్తేనే కానీ మన ధననిధి నిండదు. కానీ మనము ఆయన యొద్దకు రాకుండా, ఆయనను వేడుకొనకుండా, ఆయన సముఖంలో వేడుకొనకుండా మన సొంత ప్రయత్నాలు చాలా చేస్తూ ఉంటారు చాలామంది. ఐశ్వర్యవంతులు కావాలని, ధనవంతులు కావాలని, మనం సమృద్ధిగా జీవించాలని మనము చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. కానీ దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, ఐశ్వర్యము ఘనతయు ఆయన వద్ద ఉన్నవి, నిధులన్నీ ఆయనే నింపు దేవుడు అంటున్నారు. ఆయన నింపడానికి, మనకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. మన నిధులను నింపడానికి ఇష్టపడుతున్నాడు, మనకి ధనాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు, మనల్ని ఐశ్వర్యవంతులను చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే మన పూర్వీకులు అనేక మంది ఎంతో ధనవంతులు, ఐశ్వర్యవంతులుగా ఉన్నారు. యోబును చూస్తే ఎంతో ఐశ్వర్యవంతుడుగా ఉన్నాడు. యోబు తర్వాత అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వీళ్ళందరూ ఎంతో ఐశ్వర్యవంతులుగా ఉన్నారు. మన దేవుణ్ణి మనము ఆశ్రయిస్తే వారి వల్లే మనల్ని కూడా ఐశ్వర్యవంతులను చేస్తారు, మన ధన నిధులను నింపుతారు, మనకి అన్ని సమృద్ధి అయిన ఆశీర్వాదాలతో మనల్ని ఆశీర్వదిస్తాడు దేవుడు. ఎప్పుడు అంటే ఆయన ఆజ్ఞలను గైకుంటూ, ఆయనను కట్టడాన్ని అనుసరిస్తూ, ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా జీవించినప్పుడు మనకి ఏ లోటు రాకుండా చేస్తారు దేవుడు. నన్ను ప్రేమించి వారిని ఆస్తికర్తలుగా చేయుదును అని కూడా వాగ్దానం చేస్తున్నారు. ఆయనను ప్రేమించాలి. మనము ఏదైనా ఈ లోకంలో సంపాదించుకోవాలి, మనము మంచి స్థితిలో ఉండాలి, మనము ఉన్నతమైన వారముగా ఈ లోకంలో కనబడాలి అని మనం కోరుకుంటూ ఉంటాం. కానీ యేసు ప్రభువుని, మన తండ్రి అయిన దేవుణ్ణి మనం ప్రేమించినప్పుడు మాత్రమే మనము అట్టి ఐశ్వర్యము పొందుకోగలుగుతామని, అట్టి దీవెనలు పొందుకోగలుగుతామని దేవుడు మనకి ఇక్కడ తెలియచేస్తున్నాడు. అలాగే ద్వితీయోపదేశకాండము 8:18 కూడా, మీరు భాగ్యము సంపాదించుకుంటకై మీకు సామర్థ్యము కలుగు చేయవాడు ఆయనే అని తెలియజేస్తున్నాడు. భాగ్యము సంపాదించుకోవాలంటే మనకి సామర్థ్యం ఉండాలి. కొంతమంది చాలా గొప్ప చదువులు చదువుతారు, కానీ ఒక్కొక్కరు సంపాదించుకోలేరు, భాగ్యాన్ని సంపాదించుకోలేరు. ఎందుకని అంటే అది దేవుని చిత్తం కాలేదేమో. ఎందుకంటే దేవునిని ప్రేమించాలి, అప్పుడు మనం ఏది అడిగితే అది మనకి ఇస్తాడు. అడుగుడి మీకు ఇవ్వబడును అని తెలియచేసిన దేవునికి మన సమస్త అవసరతలు ఆయన విన్నవించుకున్నప్పుడు ఆయన ఎరుగును. కానీ అడుగుడి మీకు ఇవ్వబడును అని తెలియచేసిన దేవుడు మనము అడిగినప్పుడు, ఆయనను ప్రేమిస్తూ అడిగినప్పుడు, ఆయనను వేడుకుంటూ మనం అడిగినప్పుడు మనకి వాగ్దానం చేసిన వాగ్దానాలన్నీ నెరవేరుస్తాడు దేవుడు. మనల్ని ఐశ్వర్యవంతులను చేస్తాడు, మన ధన్నిధులను నింపుతాడు, మనము భాగ్యాన్ని సంపాదించుకునేలాగా చేస్తారు. ఆయన భాగ్యము సంపాదించుకునే సామర్థ్యము మనకి కలుగు చేస్తారు. ఇన్ని విధాలుగా దేవుడు మనకి సకల సమృద్ధిని అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడని మనము గుర్తెరిగి ఆయనను వేడుకుంటూ, ఆయనను ప్రేమిస్తూ, ఆయనను ఆజ్ఞలను గైకుంటూ జీవించినప్పుడు ఈ లోకంలో మనకి ఏ లోటు రాకుండా చేస్తారు. సమృద్ధి అయిన ఆశీర్వాదాలు ఇస్తారు, సమృద్ధి అయిన జీవన విధానం మనకు అనుగ్రహిస్తారు. కనుక దేవుణ్ణి మనం ఆశ్రయిద్దాము, దేవునిని మనము వేడుకుందాము, దేవుని ఎడల మనము విశ్వాసంతో ప్రార్థన చేసి మన లోట్లన్నీ తీర్చుకుందాము. మన లేమి అంతటిని దేవుని కృప ద్వారా మనము ధన నిధులను పెంచుకుందాము. అట్టి కృప మనకందరికీ దేవుడు దయచేయను గాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు.
ఇచ్చిన వాక్యము కొరకు మీకు వందనాలు ప్రభువా. మిమ్మల్ని ప్రేమించి వారిని మీరు ఆస్తికర్తలుగా చేస్తానంటున్నారు, ధననిధులతో నింపుతానంటున్నారు, భాగ్యవంతులను చేస్తానంటున్నారు. మీకు స్తోత్రాలు ప్రభువా. మీరు ఇచ్చిన బిడ్డలందరినీ మీరు భాగ్యవంతులుగా చేయగలరు, ఆస్తికర్తలుగా చేయగలరు, సంపదతో నింపగలరు ప్రభువా. మిమ్మల్ని ప్రేమించే కృప వారికి దయచేసి మీరు మహిమ పొందండి. సర్వ సమృద్ధిని వారికి అనుగ్రహించి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.